అని రాసి తర్వాత ఏ, ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ 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 అని రాసి AA, AAA. సో అలా ఎన్ని పెడతారంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయో అంతమంది అమ్మాయిలు. సో అలా 6 మంది, అందులో వాళ్ళ క్లియర్గా ఒకళ్ళు కంప్లైంట్ అంటే లావణ్య, ఒకళ్ళు వాళ్ళ భార్య, అన్ని క్లియర్గా చెప్పారు. కానీ మనం మీడియా వాళ్ళు చేసింది ఏంటి, ఎవ్వడూ అడగడు. వస్తాం సార్ కాము. పొద్దున ఒక ఆవిడ 900 మంది అని చెప్పింది. ఒక ఆవిడ పొద్దున ఒక యూట్యూబ్ వీడియో చూశాను, 900 మంది నగ్న వీడియోలు పెట్టుకున్నాం వస్తాం సార్. అందులో అన్ని నగ్న వీడియోలు కూడా లేవు, ఏవో కొన్ని ఇష్టపూర్వకంగా తీసుకున్న కాల్స్ తప్ప, అది వాళ్ళందరికి వాళ్ళే ఇష్టపూర్వకంగా తీసుకున్నట్టే పోలీసులు గుర్తించారు. అందులో ఒకటి, అది కూడా లావణ్యకి సంబంధించింది మాత్రం నాకు తెలియకుండా తీశాడని ఆవిడ చెప్పింది, ఒప్పుకో అని చెప్పి మస్తాన్ సాయిని అడిగితే ఆయన ఒప్పుకున్నట్టుగా పోలీసులు రిపోర్ట్లో రాశారు. ఓకే, ఇది అసలు కథ. మనకి బయటకు చూపించేది ఒక 5 మంది రిపోర్టర్లు దీనికి సరిగ్గా కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ పార్టీ చేసుకునే ఆవిడతోటి ఇటువంటి, అంటే ఆ డ్రగ్స్ మత్తులో ఆవిడ ఎలా బోరా ఊదితే వీళ్ళు అలా ఊగుతుంది. లేకపోతే ఈవిడేమన్నా ఒక దేశ సేవకురాలా, ఒక IAS, IPS, ప్రపంచానికి చేసిన సేవ ఏమన్నా ఉంది, ఏమైనా అవార్డులు వచ్చినాయా, ఏం చేసిందని ఆవిడని తీసుకొచ్చి ఆల్రెడీ డ్రగ్ పెడ్లింగ్ కేసులో 45 రోజులు చెంచులు జైల్లో ఉన్న తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడ అమాయకురాలు, ఆవిడ ఏడ్చింది, ఆవిడ క్షమించమని, ఇలా ఎందుకు జాకీలేసి చెప్తున్నారు ఎవ్వడికైనా అర్థమైపోతుంది. చీతూ అని వస్తున్నా సరే మేము మోస్తాం, మేము చెప్పేదే నిజం. ఒకవేళ ఎవడన్నా సరే అబద్ధం అని చెప్తున్నా అలాంటి వాడు వస్తే నా మీద బురద జల్లే ప్రయత్నం, ఎవరో ఒకదాన్ని పట్టుకొస్తారు, ఇట్లా లక్ష్మి పడాలని దాన్ని పట్టుకొచ్చి